మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఎప్పుడైనా మీరు ఉదయాన్నే సూర్యోదయం అవ్వడం గమనించారా? ఆకాశం అంచుల నుండి సూర్యుడు అలా పైకి ఎలా వస్తాడు? అది కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇదెలా జరుగుతుంది? అలాగే సాయంత్రం అవ్వగానే సూర్యుడు ఎలా అస్తమిస్తాడు? దీని వెనుకున్న అసలైన యంత్రాంగం ఏంటి అని మీకెప్పుడైనా అనిపించిందా? పోనీ మీరెప్పుడైనా రాత్రిపూట ఆకాశం వంక చూసారా? మనం జాగ్రత్తగా గమనిస్తే నక్షత్రాలు కదులుతున్నట్టు కనిపిస్తాయి కదా! అవి కూడా ఒక వృత్తాకార మార్గంలో. ఎందుకు కదులుతున్నాయి? ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించారా? సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఇక్కడ చూడండి. ఒక చిన్న కొవ్వొత్తి, దాని ముందు ఒక పెన్సిల్, వెనకాల నీడ కనిపిస్తోంది కదా! ఆ నీడ పరిమాణం ఎందుకు మారుతోంది? అది ఒక్కోసారి పెద్దగా, మరోసారి చిన్నగా ఎందుకవుతోంది? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఇక మన శరీరం విషయానికొస్తే, మన చేతిని అంటే మోచేతిని మనం ఎందుకు వంచగలుగుతున్నాం? కానీ కొన్ని వైపులకు మాత్రం ఎందుకు వంచలేకపోతున్నాం? మన ఎముకల అమరిక అలా ఎందుకుంది? ఎందుకు అంటే వై? ఎందుకు కాదు అంటే వై నాట్? ఇలా మనకెన్నో ప్రశ్నలొస్తుంటాయి కదా! అలాగే మనం శ్వాస ఎలా తీసుకుంటున్నాం? అసలు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఈ గాలి పీల్చుకోవడం, ఈ గాలి వదలడం ఇదంతా ఎలా సాధ్యం? మరి నీటిలో ఉండే చేపలు అవి నీటి లోపల ఎలా శ్వాస తీసుకోగలుగుతున్నాయి? ఖచ్చితంగా మీకెప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా ఈ సందేహం వచ్చే ఉంటుంది కదా! ఇప్పుడు మొక్కల గురించి చూద్దాం. మనం ఒక చిన్న విత్తనాన్ని మట్టిలో పెట్టినప్పుడు దానికెలా తెలుసు వేర్లు కిందకే వెళ్ళాలి, మొక్క పైకే రావాలని? ప్రతి మొక్కలోనూ ఇది ఇంత ఖచ్చితంగా ఎలా జరుగుతుంది? అసలు అది మట్టిలో నుంచి అంత బలంగా బయటికి రావడానికి దానికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది? సరే, ఇక్కడ చూడండి. ఈ ద్రవంలో మనం ఒక చిన్న లోహపు ముక్కను వేశామనుకోండి. వెంటనే అది ఇలాగ బుడుగులు రావడం మొదలైంది. అంటే అక్కడ ఏదో ఒక వాయువు విడుదలవుతుంది. ఇంతకీ ఆ వాయువు ఏంటి? ఎందుకలా రియాక్ట్ అవుతోంది? మరి ఇక్కడ ఈ కప్పను చూడండి. అది తన గొంతును అలా ఉబ్బించి అంత పెద్ద శబ్దం ఎలా చేయగలుగుతోంది? అసలు అదెందుకలా అరుస్తోంది? దానికి కారణం ఏమైనా ఉంటుందా? మరి ప్రకృతిలో ఇంకో విచిత్రం చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ సరస్సు ఎంత నిశ్శబ్దంగా ఉంది. అది కూడా అద్దంలా ఉంది గదా! కానీ సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ అలలు ఎందుకంత హోరున శబ్దం చేస్తాయి? అసలు ఆ అలలు, ఆ ఆటుపోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? చూసారా? ప్రకృతిని చూసినప్పుడు మనకిలాంటి లెక్కలేనన్ని ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఎందుకు? ఎలా? ఎందుకు కాదు? సైన్స్ అంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతకడమే. మరి అన్నింటికి సమాధానాలు దొరికాయా అంటే ఇంకా లేదు. కానీ చాలా ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరికాయి. మీరు సైన్స్ చదవడం మొదలుపెడితే ఈ ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలకు మీరే సమాధానాలు కనుగొంటారు.